హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ గ్లో కిచెన్. ఈరోజు 2 మినిట్స్ మ్యాగీ మసాలా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. బయట ప్యాకెట్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బయట ప్యాకెట్‌లో ఎలా ఉంటుందో అలా ఉంది. మా పిల్లలైతే ఉత్తదే చేతిలో వేసుకొని నాపుతారు. మ్యాగీ మసాలా అండ్ యిప్పీ మసాలా. ఏం కలుపుతారు అన్న కొంచెం ఉంటది కదా! అదే ఇంట్లో చేసుకుంటే ఎంతైనా మనకు సేఫ్ సైడ్. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక 50 గ్రామ్స్ ధనియాలు, ఒక స్మాల్ కప్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, 2 లవంగాలు, 8-10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని బాగా వేయించుకోవాలండి. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా పర్ఫెక్ట్ మసాలా మ్యాగీలో అయినా వేసుకోవచ్చు. మనం బయట మ్యాగీ మసాలా లాగానే ఉంటుంది. ఈ ఒక 4 నా దగ్గర ఉన్నది కాశ్మీరీ రెడ్ చిల్లీ కాబట్టి 4 మిరపకాయలు వేసుకున్నాను. నార్మల్ మిర్చి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఏ మిర్చి అయినా వేసుకోవచ్చు. 4 మిరపకాయలకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బాగా వేయించుకొని మంచిగా రోస్ట్ చేసుకొని చల్లారబెట్టి పక్కన పెట్టి మిక్సీ చేసుకోవాలి. ఈ మసాలా మీకు ఫ్రైడ్ రైస్లోకి వాడుకోవచ్చు. మామూలుగా సోయా గ్రాన్యూల్ రైస్ అని చేస్తారు, దాంట్లో అని వేసుకోవచ్చు. దేంట్లోకైనా ఈ మసాలా మీరు కలుపుకొని ఎనీ రైస్, నూడిల్స్ వేటికైనా ఈ మసాలా పర్ఫెక్ట్. వీటిని చల్లార్చుకొని ఇలా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం కోర్సుగా అయినా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మెయిన్ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 టేబుల్ స్పూన్ ఆనియన్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఇది వెల్లుల్లిపాయ గార్లిక్ పౌడర్, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జింజర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు టమాటా పౌడర్. ఇవన్నిటిని ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఇది మిక్స్డ్ హెర్బ్స్ అని మనకు డిమార్ట్లో దొరుకుతుంది. ఆరిగానో, కసూరి మేతి, ఇంకా ఏమేమో ఉంటాయి. ఇది ఒక 2 స్పూన్లు. ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ మన కార్న్ఫ్లోర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇదిగో మనకు మీకు పర్ఫెక్ట్ మ్యాగీ మసాలా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. యిప్పీ మసాలా కావాలంటే ఒక స్పూన్ ఏంటంటే మనకు 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఉంటుంది, లేకుంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది. కలుపుకుంటే ఎగ్జాక్ట్ మసాలా రెడీ అవుతుంది. నాకైతే ఇది సరిపోతుంది.